నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ఐ న్యూస్. రక్షణ రంగంలో నాటో తరహా ప్రతిష్టాత్మక మకా జాయింట్ డిఫెన్స్ అగ్రిమెంట్ అమల్లోకి వచ్చిన ఆఫ్రికాలోనే అతిపెద్ద సైన్యమున్న ఈజిప్ట్ మాత్రం ఈ కూటమిలో చేరడానికి నిరాకరించింది. సౌదీ, టర్కీ, పాకిస్తాన్లు ఏర్పరచుకున్న ఈ త్రైపాక్షిక కూటమికి దూరంగా ఉండాలని కైరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఈజిప్టు నిర్ణయం వెనుక ఉన్న భారత్ వ్యూహాత్మక పాత్ర, ఇతర అంతర్జాతీయ సమీకరణాల పూర్తి వివరాలను ఈ కథనంలో చూద్దాం. పశ్చిమాసియా రాజకీయ రక్షణ సమీకరణాలలో ఇటీవలే సంచలన పరిణామం చోటు చేసుకుంది. పవిత్ర నగరమైన మక్కా వేదికగా సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్, టర్కీ అధ్యక్షుడు రెసిప్ తయ్యిప్ ఎర్డోగాన్, పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్లు మక్కా జాయింట్ డిఫెన్స్ అగ్రిమెంట్పై సంతకాలు చేశారు. పాశ్చాత్య మిలిటరీ కూటమి నాటో నమూనా ఆధారంగా రూపొందించబడిన ఈ ఒప్పందంలో ఒక అత్యంత కీలకమైన నిబంధన ఉంది. ఈ కూటమిలోని ఏ ఒక్క దేశంపై సాయుధ దాడి జరిగినా దాన్ని 3 దేశాలపై జరిగిన దాడిగా భావించి ఉమ్మడిగా ప్రతిదాడి చేస్తారు. ఈ ఒప్పందం తరువాత ఆఫ్రికా ఖండంలోనే అత్యంత భారీ సైనిక బలం కలిగిన ఈజిప్ట్ కూడా ఈ కూటమిలో చేరుతుందని భావించారు. టర్కీ విదేశాంగ మంత్రి హకాన్ ఫిదాన్ మాట్లాడుతూ ఈజిప్టును ఈ కూటమికి స్వాభావిక భాగస్వామిగా అభివర్ణించారు. కానీ అంతర్జాతీయ డిప్లొమాటిక్ అంచనాలను తలకిందులు చేస్తూ ఈజిప్ట్ ఈ మక్కా ప్యాక్ట్కు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. ఈజిప్టు ఈ కూటమిలో చేరకపోవడానికి అత్యంత ప్రధానమైన బలమైన కారణం భారతదేశంలో ఆ దేశానికి ఉన్న బలమైన వ్యూహాత్మక, ఆర్థిక, రక్షణ బంధం. గత కొన్నేళ్లుగా భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తా ఆల్ సీసీల నాయకత్వంలో గ్లోబల్ సౌత్ వేదికగా న్యూఢిల్లీ, కైరోల మధ్య సంబంధాలు అపూర్వ రీతిలో బలోపేతమయ్యాయి. 2023లో భారత్ నిర్వహించిన 74వ రిపబ్లిక్ డే వేడుకలకు ఈజిప్ట్ అధ్యక్షుడు ఆల్ సీసీ ముఖ్య అతిథిగా హాజరయ్యి సరికొత్త చరిత్రను సృష్టించారు. ఇరు దేశాల సైన్యాలు క్రమం తప్పకుండా ఎక్సర్సైజ్ సైక్లోన్ పేరుతో సంయుక్త సైనిక విన్యాసాలు నిర్వహిస్తున్నాయి. అంతేకాకుండా భారతదేశానికి చెందిన తేజస్ తేలికపాటి యుద్ధ విమానాలు, బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ మిస్సైళ్లు, స్వదేశీ రాడార్ రక్షణ వ్యవస్థలను కొనుగోలు చేయడానికి కైరో తీవ్రంగా చర్చలు జరుపుతుంది. దీనికి తోడు స్ఫూర్తిదాయకమైన సూయోజ్ కాల్వ ఎకానమిక్ జోన్లో భారతీయ దిగ్గజ కంపెనీలు గ్రీన్ హైడ్రోజన్ తయారీ రంగాలు, రవాణా మౌలిక సదుపాయాలలో బిలియన్ల కొద్దీ డాలర్లను పెట్టుబడి పెడుతున్నాయి. బ్రిక్స్ ప్లస్ కూటమిలో భాగస్వాములుగా నాన్ లైన్డ్ మూవ్మెంట్ పద్ధతిని అనుసరించే భారత్, ఈజిప్టులు సైనిక బ్లాకుల కంటే స్వేచ్ఛాయుతమైన సంబంధాలకే ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఇటువంటి తరుణంలో భారతదేశానికి నిరంతర శత్రువుగా ఉన్న పాకిస్తాన్ ఉన్న కూటమిలో ఈజిప్టు చేరడం న్యూఢిల్లీతో ఉన్న నమ్మకమైన బంధాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుంది. ఒకవేళ భారత్, పాకిస్తాన్ల మధ్య సైనిక ఘర్షణ వస్తే మక్కా ప్యాక్ట్ చట్టపరమైన నిబంధనల ప్రకారం ఈజిప్టు పాకిస్తాన్కు మద్దతు ఇవ్వాల్సి వస్తుంది. తన దీర్ఘకాలిక వ్యూహాత్మక భాగస్వామి అయిన భారతదేశంతో సంబంధాలను పణంగా పెట్టి పాకిస్తాన్తో కూడిన సైనిక కూటమిలో చేరడం తమకు ఎంతమాత్రం శ్రేయస్కరం కాదని కైరో స్పష్టమైన అంచనాకు వచ్చింది. ఈజిప్టు దూరం కావడానికి కేవలం భారత కారకమే కాకుండా సౌదీ అరేబియా అంతర్గత వైఖరి కూడా ఒక కారణం. 2013లో సీసీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి సౌదీ అరేబియా సుమారు $25 బిలియన్ ఆర్థిక సాయం, డిపాజిట్లు, చమురు సరఫరా రూపంలో ఈజిప్టుకు అందించింది. అయితే గత 3 ఏళ్లుగా ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ నాయకత్వంలోని సౌదీ రక్షణ వర్గాలు ఈజిప్టు సైనిక వైఖరి పట్ల అసంతృప్తిగా ఉన్నాయి. 2015లో యెమెన్లో సౌదీ మిలిటరీ ఆపరేషన్ ప్రారంభించినప్పుడు ఈజిప్టు తన నేల దళాలను పంపడానికి నిరాకరించి కేవలం నామమాత్రపు నావికా దళాన్ని మాత్రమే పంపింది. దాంతో తీవ్ర ఆర్థిక లోటులో ఉన్న ఈజిప్ట్ సైన్యాన్ని కూటమిలో చేర్చుకోవడం వల్ల తమకు అదనపు భారం తప్ప వేగవంతమైన సైనిక ప్రయోజనం ఉండదని సౌదీ అరేబియా భావించింది. అందుకే టర్కీ, పాకిస్తాన్లతో పాటు కూడిన పరిమితమైన వేగవంతమైన మిలిటరీ కూటమికే రియాద్ ప్రాధాన్యత ఇచ్చింది. మరోవైపు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్తో ఈజిప్టుకు ఉన్న ఆర్థిక బంధం కూడా మక్కా ప్యాక్ట్కు అడ్డుగోడగా మారింది. 2024 ప్రారంభంలో యుఏఈ ఈజిప్టులోని రస్ ఎల్ హెక్మా ప్రాజెక్టులో ఏకంగా $35 బిలియన్ రికార్డు పెట్టుబడి పెట్టి ఈజిప్టు ఆర్థిక వ్యవస్థను, కరెన్సీని పతనం కాకుండా కాపాడింది. మక్కా ప్యాక్ట్లో యుఏఈ సభ్యదేశం కాదు. సౌదీ, టర్కీలు ఎర్ర సముద్రం, ఆఫ్రికా ప్రాంతాలలో తమ పట్టు సాధించేందుకు యుఏఈని మినహాయించి ఈ కూటమిని ఏర్పాటు చేశాయి. తమకు అతిపెద్ద ఆర్థిక మూలస్తంభంగా ఉన్న యుఏఈ లేని కూటమిలో చేరి అబుదాబితో దౌత్యపరమైన విభేదాలు తెచ్చుకోవడం ఈజిప్టుకు ఎంతమాత్రం సురక్షితం కాదు. ఇవే కాకుండా తూర్పు మెడిటరేనియన్ సముద్ర సరిహద్దు వివాదాలు కూడా ఈజిప్ట్ నిర్ణయాన్ని ప్రభావితం చేశాయి. ఈజిప్టు ఇప్పటికే గ్రీస్, సైప్రస్ దేశాలతో ఒప్పందాలు చేసుకుని గ్యాస్ మైనింగ్ జరుపుతుంది. అయితే టర్కీ ఈ గ్రీస్, సైప్రస్ సరిహద్దులను తీవ్రంగా వ్యతిరేకిస్తుంది.
టర్కీకి వీటో పవర్ ఉండే మక్కా ప్యాక్ట్లో చేరితే గ్రీస్, సైప్రస్తో ఉన్న తమ ఇంధన సంబంధాలు దెబ్బతింటాయని కైరో ఆందోళన చెందింది. అలాగే ఈజిప్టు రాజ్యాంగంలోని ఆర్టికల్ 152 ప్రకారం ప్రెసిడెంట్ విదేశీ యుద్ధాలను ప్రకటించాలంటే నేషనల్ డిఫెన్స్ కౌన్సిల్ పార్లమెంటులో 3/2 మెజారిటీ ఆమోదం తప్పనిసరి. మక్కా ప్యాక్ట్లోని ఆటోమేటిక్ మిలిటరీ దాడి నిబంధన ఈజిప్ట్ రాజ్యాంగానికి విరుద్ధంగా మారుతుంది. ఈ అన్ని కారణాల వల్ల ఈజిప్టు ఏ సైనిక కూటమిలోనూ చేరకుండా స్వతంత్ర విదేశాంగ విధానాన్ని ఎంచుకుంది. మక్కా ప్యాక్ట్కు దూరంగా ఉంటూనే సౌదీ నేతృత్వంలోని మల్టీనేషనల్ మెరైన్ డిఫెన్స్ కోఅలిషన్ వంటి నాన్ బైండింగ్ భద్రతా ఫోరంలలో మాత్రమే భాగస్వామిగా కొనసాగాలని నిర్ణయించుకుంది. భారత్లో ఉన్న వ్యూహాత్మక బంధం, యుఏఈ ఆర్థిక సాయం, తన స్వతంత్ర రాజ్యాంగ విధానాలను కాపాడుకోవడానికి ఈజిప్టు మొగ్గు చూపింది.